జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవసరమా లేదా, అవసరమైతే ఎందుకు అనే విషయాల్ని మీ ముందు ఉంచాలని ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఈ సమావేశానికి పిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో యునైటెడ్ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డితో పాటు, రాజశేఖర రెడ్డి కన్నా ముందు రాజశేఖర రెడ్డితో పాటు ఉన్న ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి హోదాని ప్రజలకు ఏమాత్రం సహాయపడ్డారు, ప్రజల యొక్క జీవన శైలిని మార్చేదానికి ఏమైనా ఆలోచించారా లేదా అనేది కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న అవసరం ప్రజలకు ఉంది. అది కంపల్సరీ 70 నుంచి 80% ప్రజలకి ఆయన అవసరం ఎంతైనా ఉందనేది ఆయన పరిపాలన 3 సంవత్సరాల్లో చేసిన పనులే కారణం. 3 సంవత్సరాలు ఎందుకన్నానంటే 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాల కరోనాలో రాష్ట్ర ప్రభుత్వాలు దివాళా తీసి రెవెన్యూ లోటు విపరీతంగా జరిగి వచ్చిన ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆపలేదు, పరిపాలన ఎక్కడ కుంటుపడలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి కేరళ కానించి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఇచ్చే జీతాల్లో పర్సంటేజ్ తగ్గించి ఆ రాష్ట్రాలు ఉన్నాయి కరోనా పీరియడ్లో. ఈ మన రాష్ట్రం ముఖ్యమంత్రి జీతాలు ఒకరోజు వెనక ముందు అయితే ఫుల్ జీతం ఇచ్చారు కానీ కట్ చేయాలి. అది కాకుండా సంక్షేమ పథకాలు ఎత్తుకుంటే వైఎస్ఆర్ పెన్షన్ పథకం గతంలో 39 లక్షల మందికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 66,49,000 మందికి 34,000 మందికి 1968 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ యొక్క లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారా మరొకరు కావాలనుకుంటారా అనేది మేధావులు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వ్యక్తులని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నారు. పేద విద్యార్థులు ప్రతి ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ యొక్క విద్యార్థి ఒక ఉత్తీర్ణమైన స్థాయికి పోతే ఆ ఊరు బాగుంటుంది యొక్క సంకల్పంతో 3 సంవత్సరాల్లో ఆ యొక్క నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి ఒకసారి ఈ విమర్శించే వ్యక్తుల్ని పోయి చూడమని చెప్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి కార్పొరేట్ స్కూల్తో సమానం ఫెసిలిటీస్ ఇచ్చేదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ క్లాస్ డ్రెస్ కోడ్, బూటు, బ్యాగ్, బుక్స్ ఇచ్చేదే కాకుండా మిడ్ డే మీల్స్, స్టార్ హోటల్ మీల్స్, ఆ స్థాయికి తగ్గించే మీల్స్ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడికి పిల్లకాయలను స్కూలుకు పంపిస్తే ఆ యొక్క నిరుపేద కుటుంబం ఫైనాన్స్గా ఏదైనా ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచించి అమ్మఒడికి 15,000 రూపాయలు అమ్మ ఖాతాకి వేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ప్రజలు ముఖ్యమంత్రి కోరుకుంటారా లేక మరొకరిని కోరుకుంటారా అని ఆలోచించమని మేధావులని ప్రజలు కోరుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా 44,512 పాఠశాలని ఆధుకరించిన వ్యక్తి, దాదాపు 3,700 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థకి ఖర్చు పెట్టిన వ్యక్తి. ఈ విద్యా వ్యవస్థలో మెరుగైన ఫలితాలు చూసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ విద్యార్థుల్ని వాళ్ళ యొక్క పనితీరును బట్టి అమెరికాకు పంపించి 380 మందిని చదివిస్తున్న ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అవునా కాదా? మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇటువంటి ఆలోచన విధానంతో పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారు అంటే ఒక పేరు చెప్పేదానికి ధైర్యం ఎవరికైనా ఉందా చెప్పాలండి.
అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలనుకుంటారా, మరొక వ్యక్తిని కావాలనుకుంటారా? సహాయం చేస్తే మర్చిపోని జనం ఆంధ్రప్రదేశ్ జనం. కేవలం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి 2 పథకాలు ఇస్తే ఈరోజు కూడా హక్కులు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారిని చూస్తుంది జనం, ఆంధ్రప్రదేశ్ జనం. తెలంగాణ, ఆంధ్ర కూడా జనం కూడా రాజశేఖర్ని చూస్తుంది. ఈరోజు అటువంటి పథకాలు దాదాపు ఒక 10-15 పథకాలు ఇచ్చి నిరంతరం వాళ్ళ యొక్క ఆలోచనని ఏ విధంగా చేయాలా, ఆ ప్రజలకు ఏది చేయాలా అని నిరంతరం ఆలోచించే వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలంటారా వద్దంటారా? ఇటువంటి ముఖ్యమంత్రిని ఈ లబ్ధిదారులు కావచ్చు, ఈ యొక్క చదువుకున్న విద్యార్థులు కావచ్చు వదులుకుంటారా అనుకుంటున్నారా మీరు? మేము అడుగుతున్నాం, ఈ ముఖ్యమంత్రి వద్దు, ఇంకొకరు కావాలి అంటే గతంలో మీరు చేసిన పనులు ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పండి. మీ ప్రజల్ని మేము ఇది చేశాం గుర్తుందా మీకు లేదా అని ఒక పథకం చెప్పేది కానీ, ఒక సహాయం చేసింది కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయండి. మేము వస్తే మళ్ళీ ఇది చేస్తాము. ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే ధైర్యం దొమ్మ మా పార్టీకే ఉంది. మేమే అడగగలం, మీకు ఈ పని చేశాం, రాబోయే రోజులు ఇంకొక పని చేస్తాం, మాకు ఓటేనమ్మా అని అడిగే ధైర్యం మాకు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పార్టీకి లేదు, రాదు. మరొకటి ఆరోగ్యం. అట్టడుగురా ఏ రోజు ఆ కూలి చేసుకొని ఆ రోజు కూలితో బతికే జనం మన ఆంధ్రప్రదేశ్లో 50% నుంచి 60% మంది ఉన్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు అప్పు చేసి అప్పులు పాలయ్యి ఆ కుటుంబాలు ఎంతోమంది కట్టలేక వేలం వేసుకొని కోర్టులు తిరిగిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అటువంటి ఏ కుటుంబం కూడా ఆరోగ్యం కోసం అప్పు చేయకూడదు నా పాలనలో అని ఆరోగ్యాన్ని సమూలంగా మార్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునంటారా కాదంటారా? ఆయన విమర్శించే వాళ్ళని కూడా ఆత్మ విమర్శ చేసుకోమను. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆరోగ్య పథకాన్ని ఇంత సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థని సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదంటారా అవునంటారా? ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో జబ్బులు పెట్టిన వ్యక్తి, స్థాపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ యొక్క డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి పాపం పేదలకు హాని చేసేదానికి ఆలోచన లేక ఆ జబ్బుల్లో కోతలు పెట్టి ఆఖరాకి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి పోతే కూడా ఎంట్రీ ఫీజు పెట్టిన ఘన చరిత్రగా నాయకులు ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన రోజు నుంచి ఆరోగ్యశ్రీ అనే దాని మీద, ఆరోగ్యం, వైద్యం మీద, విద్య మీద ఎంత సమూల మార్పులు చేస్తూ వచ్చారో పేద వర్గాలకి 70 నుంచి 80% ఉన్న వర్గాలకి అందరికి కూడా తెలుసు. ఆ వర్గాలలో కులాలకి మతాలకి అతీతంగా ఆరోగ్యశ్రీలో అన్ని యొక్క జబ్బులు చేసేది కాకుండా మొత్తం గుండె ఆపరేషన్, లివర్ మార్చేదానికి, చెవుటు అన్ని పుట్టుకతో మోగ అన్నీ కాకుండా ఆ యొక్క కుటుంబానికి భరోసా కల్పించేదానికి రాష్ట్రమే దేశమే కాదు ఎక్కడా లేని విధంగా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు అందించిన ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అవునంటారా కాదంటారా? ఇంత చేసిన వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రి కోరుకుంటారా ఈ పీపుల్స్, ఈ ప్రజలు? ఇంకెవరినైనా కోరుకుంటారా? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా, మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి విమర్శించే వ్యక్తులను అడుగుతున్నా. ఆయన వచ్చింది 3 సంవత్సరాలు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి ఇంత ఆలోచన వచ్చి ఇంత సమూలమైన మార్పులు చేసిన ఆ వ్యక్తిని
విమర్శించేదానికి ఆలోచన రావాలి కదా. గతంలో మీకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు? గతంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇటువంటి ఆలోచన వచ్చింది? ఆ పేద ప్రజల కోసం ఇన్ని మెరుగైన సేవలు అందించాలా, వాళ్ళకి విద్య అందించాలా, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా, వాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లకాయలు బళ్ళు మోపుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఈ కుటుంబం జరిగేదానికి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలా. ఇవన్నీ మీకు ఎందుకు రాలేదు? ఎన్ని వచ్చి ఇంత సహాయం చేసినా ఈ ప్రజలు ఎందుకు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు? ఖచ్చితంగా అనుకుంటారు. ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి ఆయనే కావాలి. ఏం కావాలన్నా ఆయన ఉంటేనే మనకు జరుగుతుంది అని ఒక నమ్మకం, విశ్వాసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఉద్దానం, ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరో నాకు తెలియదు కానీ కొంతమంది పెద్ద ముఖ్యమంత్రులు మాత్రం తెలుసు. మరి చెన్నారెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, అంజయ్ గారు, ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇంకా వీళ్ళందరూ తెలుసు. రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఉంది. వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఉంది. ఈ ఉద్దానం అనే ఊరు ఒకటి ఉంది. ఆ ఊర్లో ఆ నీళ్లు తాగితే కంప్లీట్ లెంగు పాడైపోతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అరాపరా ప్రభుత్వం సహాయం చేయటం తప్పన ఇది ఎందుకు జరుగుతుంది అని అన్వేషణ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఆ ఉద్దానాన్ని పాదయాత్రలో చూసినప్పుడు ఎక్కడ దీనికి లోపం జరుగుతుంది, ఈ 3 జిల్లాల్లో ఈ యొక్క లోపానికి గల కారణం ఏంది అన్వేషించి మీకు శాశ్వత పరిష్కారం ఇస్తాను అని చెప్పి ముఖ్యమంత్రిగానే ఉండగానే 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కరోనా, 3 సంవత్సరాల్లో ఆ ఉద్దానం విలేజ్, పలాస, శ్రీకాకుళం 3 జిల్లాలకి దాదాపు ఆ ఊరికి ఎక్కడో వచ్చిన వాటర్లో ప్రాబ్లం. అది దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో నుంచి కొండ మీదకి 20 అడుగులు ఎత్తి కింద దాకా పంప్లైన్ శుద్ధి చేసిన వాటర్ స్టోరేజ్ చేసి ఆ 3 జిల్లాలకు సప్లై చేసిన ఘన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి. ఇంత పని చేసిన ముఖ్యమంత్రిని ప్రజలు ఆదరిస్తారా, లేక చూసి చూడనట్టుపోయిన ముఖ్యమంత్రిని ఆదరిస్తారా అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలను ఆలోచించమని కోరుకుంటున్నా. దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిడ్నీ సెంటర్ మళ్ళీ సపరేట్గా, రిసోర్ట్ కిడ్నీ సెంటర్ మళ్ళీ సపరేట్గా 80 కోట్లతో పాత జబ్బుండే వాళ్ళకి ఫ్రీగా చేసేదాన్ని, హెల్త్ క్లీనింగు, ఆరోగ్య జగనన్న సురక్ష అనేది మీరు అందరూ చూసుంటారు. ప్రతి ఇంటికి పోయి ఆ ఇంట్లో ఏ పేదవాడైనా ఏ జబ్బుతో ఉన్నాడు, ఆ జబ్బుకు మనం చేసే ట్రీట్మెంట్ కరెక్టా కాదా అని రిపోర్ట్ తయారు చేసి డేటా తయారు చేయమని అన్వేషణ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని కార్యక్రమాలు పేదల కోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా లేదా? కావాలంటారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత శ్రద్ధ చూడాల ప్రజల మీద, అందుకని ఖచ్చితంగా కావాలంటారు. ఖచ్చితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల యొక్క నిర్ణయం. కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే. విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని పథకాలు ఇంత పేదల కోసం సహాయం చేసిన వ్యక్తి ఉన్నాడా అనేది నిరబోత ఒకసారి ఆలోచిస్తే ఉదయాన్ని వచ్చి మాట్లాడు టీబుంకుల కాడ. ఈ ముఖ్యమంత్రికి అగ్నెస్ట్గా టీబుంకుల కాడ మాట్లాడడానికి ఒక బ్యాచ్ని తయారు చేసి అన్ని ఆంధ్ర మొత్తం తిప్పుతుంటారు. ఆ టీబుంకుల కాడ మాట్లాడుతుంటే మనం టీ తాగితే ఓమో ఇది నిజం అనుకుంటాం. నిజం అది కాదు, ఇది నిజం. పేపర్లో వస్తే చదవుతారు, కొంతమంది చదవరు. కానీ పార్టీ ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంది, పార్టీ క్యాడర్కి ఉంది, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఉంది. మీ ద్వారా వారందరికీ చెప్తున్నా,
ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అభిమానులు బొంకులు కాడుంటే ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళకి ఆన్సర్ ఇది చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేసి ఉంటే ఒకటి చెప్పానండి, దాన్ని మనం ఒప్పుకుంటాం. చేసి ఉంటే ఒప్పుకోవాల్సిన ఎవరైనా. రాజశేఖర రెడ్డికి 2 పథకాలు ఈయన ప్రక్షాళన చేస్తున్నాడు. మార్పు దిశగా విద్యని వైద్యాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. ప్రక్షాళన చేసి పేదలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా, ప్రజలు కూడా, మధ్యవర్తిలో ఉన్న అటు ఇటు కాకుండా ఉన్న ఓటర్స్ని కూడా ఆలోచించమని చెప్పండి. ప్రజా సమస్యలు తెలుసుకునేలో భాగంగా చిన్న చిన్న ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ జీవన శైలి, వాళ్ళ స్థితిగతులు కూడా ఆ పాదయాత్రలో తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అంగన్వాడీ టీచర్లకి 2019 ముఖ్యమంత్రి అయ్యేతలకి 7,000 రూపాయలు జీతం. ఈరోజు 11,500 ఇచ్చారు. 11,500 ఇచ్చేదే కాకుండా అంగన్వాడీ టీచర్స్కి ఒక మంచి భవనాన్ని, వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ని మార్చాడు. అక్కడ బాగా పనితీరులు చేసిన ప్రతి ఒక్కరికి బోనస్ నెలకు 500 రూపాయలు ఇష్టం. ఆ బోనస్లోనే 27 కోట్ల రూపాయలు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చింది. దాదాపు ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీకి అత్యధిక జీతం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. 2,000 రూపాయల జీతం ఉన్నప్పుడు దాన్ని పెంచమని మనం హైదరాబాద్లో, బషీరాబాద్లో స్ట్రైక్ చేస్తే ఏమైందో కూడా మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అంగన్వాడీ టీచర్లు అందరికీ తెలుసు. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఉద్యమం చేసిన నాయకులకు తెలుసు. అటువంటి పరిస్థితి కార్మికులకు రాకూడదని ముఖ్యమంత్రి గారు వెక్కతానే 11,000 చేశాడు. ఒకే ఒక మాట అంటున్నారు. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఎక్కడో అన్నారట, పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు పెంచిస్తాను. ఆయన పెంచే రోజుకి పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు ఉండేది వాస్తవం. కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఎలక్షన్ పోయే ముందు ఒక 1000 రూపాయలు పెంచాడు. మనకన్నా ఈరోజు ఒక 1000 రూపాయలు పెంచుంది 10 సంవత్సరాలకి. ఇది ఆయన 10 సంవత్సరాల సర్వీసులో 1000 రూపాయలు పెంచున్నాడు. ఇది మేము 3 సంవత్సరాల్లోనే. ఈ 3 సంవత్సరాల్లోనే వాళ్ళకి సర్వీస్ కూడా 45 ఏళ్ళ నుంచి ప్రమోషన్ ఇచ్చి దానికి 50 ఏళ్ళు ఇచ్చాడు. దాని యొక్క దాని యొక్క కట్టుబడికి, ఆ యొక్క బిల్డింగ్ల యొక్క వసతులకి, ఫుడ్కి కానీ స్టార్ హోటల్ లాగా తయారు చేసి ఇచ్చాడు. గతంలో ఉన్నాయా మీకు? గతంలో ఇప్పుడు ఈ రోజు ఉన్న వసతులు ఉన్నాయి అంగన్వాడీకి. ఒకసారి అంగన్వాడీ టీచర్స్ని, వాళ్ళ నాయకత్వం వహించే నాయకుల్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నా. గతంలో ఎప్పుడైనా ఇట్టున్నాయా? ఈరోజు మీరు ఒక పక్క రాష్ట్రం కన్నా వెచ్చిస్తానన్న మాట మా పరిపాలన దగ్గరికి వచ్చింది. 3 నెలలు ఉండేది. నెక్స్ట్ పరిపాలన వస్తే పక్క రాష్ట్రం 12,000 ఇస్తే మావాడు 28,000 ఇచ్చు. గతంలో దీనికన్నా భిన్నంగా ఉన్నప్పుడు ఈ నాయకులంతా ఎందుకు స్ట్రైక్ చేయలేదు అంటున్నా. ఇదే కార్మికులు కదా, అంగన్వాడీ టీచర్స్ అప్పుడు ఉన్నారు కదా. 7,000 జీవం కలుస్తుంటే 7,000 చాలా మంది నుంచి స్ట్రైక్ చేయలేదు. ఇది కార్మిక ఉద్యమా మరొక ఉద్యమం అనేది ఆ కార్మిక నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్మిక ఉద్యమం అయితే సంవత్సరం ముందు కార్మిక ఉద్యమం తయారు చేసుకోవాలా? ఎలక్షన్ 3 నెలలు ఉంటే ఈ ఉద్యమాన్ని చేపడుతున్నామంటే ఖచ్చితంగా ఇది మరొక ఉద్యమం మేము భావించాల్సిన అవసరం. మేమే కాదు, ప్రజలు కూడా భావిస్తాం. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో గ్రామ సంఘాల సహాయకులకి 2,000 రూపాయలు ఉంటే 10,000 రూపాయలు చేశాడు. పెంచాడా లేదా? ఈ 2,000 రూపాయలు ఉన్నప్పుడు ఈ ఉద్యమకారులు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ఎందుకు ఈ ఉద్యమం చేయలేదు? ఈ ఉద్యమం
కార్మికుల కోసమా మరొకరి కోసం అనేది మళ్ళీ మీరు ఆలోచించాలి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి 12,000 రూపాయలు జీతం ఉంటే 18,000 రూపాయలు జీతం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 12,000 రూపాయలు జీతం ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యమకారులు కార్మికుల కోసం ఎందుకు ధర్నాలు స్ట్రైకులు చేయలేదు? ఈరోజు ఎందుకు చేస్తున్నారు? ఇది కార్మిక ఉద్యమం, మరొక ఉద్యమం. ఆశా వర్కర్స్ 3,000 రూపాయలు జీతం నింది 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు. అటువంటి వ్యక్తులకి 10,000 రూపాయలు జీతం చేశాడు. ఈ 3,000 రూపాయల జీతం ఉన్నప్పుడు వీళ్ళు కార్మికులు కాదా? ఈ కార్మిక నాయకుల వ్యవస్థ ఆ రోజు లేదా? ఉంటే కార్మికుల కోసం ఎందుకు మీరు స్ట్రైక్ చేయలేదు? ఎందుకు ధర్నాలు చేయలేదు? ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? 10,000 ఇచ్చడం తప్పనే? కార్మికులకు మళ్ళీ 3,000 చేయమని మీ ఉద్దేశం? దీన్ని బట్టి చూస్తే ఇది కార్మిక ఉద్యమం కాదు అని మా భావన. గిరిజన సంక్షేమ శాఖలో 400 రూపాయలుండి 4,000 రూపాయలు చేశాడు. 2019 ముందు 400 రూపాయలు ఉన్నాయి అక్కడ పనిచేసే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు చేశారు. ఈ 400 రూపాయలు ఉన్నప్పుడు ఈ కార్మిక సంఘ నాయకులు వాళ్ళు కార్మికులుగా గుర్తించలేదా? లేక ఆలోచన వేరే విధంగా ఉండిందా? అప్పుడు ఎందుకు చేయలేదు ఉద్యమం? ఈరోజు చేస్తున్నారంటే ఇది నిజంగా కార్మిక ఉద్యమం కాదా అనేది మీరు ఆలోచించాలి. పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ జీతాలు 18,000 రూపాయలు ఉన్నాయి. అటువంటి జీతాన్ని 21,300 రూపాయలు చేసిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి. మేము ఆ పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు అడగల నేను పాదయాత్రలో కనుక్కొని చేసింది అన్ని. పాఠశాల విద్యాశాఖలో 1,000 రూపాయలు ఉన్నాయి సహాయకులకి. అట్టాడిది 3,000 చేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు వీళ్ళు కార్మికుల కింద లెక్క రాలేదా? కౌంట్ పడలేదా? ఈరోజు ఇంత జీతాలు పెంచిన తర్వాత 3 సంవత్సరాలు మా పరిపాలనలో ఒక్కరోజు 5 సంవత్సరాల పరిపాలన కాదు, 2 సంవత్సరాలు కరోనాకి ఇచ్చేది. 3 సంవత్సరాల పరిపాలనలో మేము ఇంత జీతాలు పెంచితే ఇలా జీత బత్యాలు చాలవని ఎలక్షన్కు 3 నెలల ముందు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనిచేయటం ధర్మం అని అడుగుతున్నాం. 108 ఉద్యోగులు అప్పుడు ఉన్న జీతం 13,500. 13,500 జీతం ఉన్నప్పుడు వాళ్ళ కార్మికుల కింద కనపడలేదు. ఈరోజు 28,000 జీతం ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 104 10,400 104 జీతాలు 26,000కు పెంచారు. 26,000 రూపాయలు చేశారు. ప్రతి ఒక్క కార్మిక వ్యవస్థలో ఎక్కడ పనిచేస్తున్నారో ఆ కార్మికులకి అందరికీ జీతాలు పెంచుకుంటా పోయినాడంటే ఆయన పాదయాత్రలో వాళ్ళు పడే కష్టాలు రికగ్నైజ్ చేశాడు. కాబట్టి ఆ యొక్క కార్మిక వ్యవస్థకి మేలు చేయాలన్న ఆలోచనతో ఆయన పెంచిన జీతాలు. ఈ జీతాలన్నీ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. 2018 ముందు ఏమున్నాయి, 2019 తర్వాత ఏమున్నాయి, ఎంత శాతం పెరిగిందని ఆ యొక్క పనిచేసే వ్యక్తులు ఆలోచించాలి. ఎవరో చెప్పారు రమ్మన్నారు ఉద్యమానికి పోదాం, ఎవరో ఏదో చెప్పారు చేద్దామనే ఆలోచన విరమించి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపండి. యావత్తు వ్యవస్థ ట్రెజరీ జీతాలు తీసుకున్న రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరందరూ కూడా ఈరోజు సక్రంగా పనిచేసి ప్రజలు మొప్పితే మీరు కూడా ట్రెజరీ జీతాలకు ఎలిజిబుల్ చేస్తారు ముఖ్యమంత్రి. ఎందుకంటున్నానంటే ట్రెజరీ జీతాలని రాజశేఖర్ రెడ్డి గారు
కార్మికులు శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ అందరినీ ట్రెజరీ జీతాలు చేసిన ఘనచరిత్ర రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులందరినీ ట్రెజరీ జీతాల కింద తీసుకొచ్చారు. ఏ వ్యక్తి అయినా ఆకలితో వస్తే, ఆకలితో ఉన్నారంటే తన తినే అన్నాన్ని పెట్టి గొప్ప మనసున్న కుటుంబం వైఎస్ కుటుంబం.